నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆపర్చునిటీస్ పెరగట్లేదు మాకు, అవకాశాలు లేవు. అవకాశం ఉంటేనే కదా, అవకాశం అంటూ వస్తేనే కదా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవటం కానీ, అసలు సర్వైవ్ అవ్వటం కానీ, ఇదంతా కూడా ఆపర్చునిటీ ఫస్ట్ రావాలి. ఎంత ట్రై చేస్తున్నా రావట్లేదు, లేకపోతే ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఆపర్చునిటీస్ తెలియట్లేదు. చాలా ఫాస్ట్ యుగంలో ఉన్నాం, అందరూ చాలా చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉన్నారు. టాలెంట్ ఉంది కానీ ఏదో సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ అనేది ఉంది చాలా మందిలో. ఏదైనా రెమెడీ ఉందా అక్క దీనికి? తప్పకుండా చెప్తాను పద్మిని. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు అందరు. ఈ మధ్య తెలిసింది, ఈ మధ్య తెలిసి పెళ్ళైతే మాత్రము కనీసం ఈ బడ్జెట్ లో అనుకుంటున్నాడు, మేము ఎంతకంటే ఇవ్వలేమండి అని అన్న కరాఖండిగా కానీ ఇల్లు మాత్రం చాలా కష్టం, చాలా కష్టం. మేము ఇంతలో ఉన్నామండి, మేము ఇలానే చేయగలుగుతాం, మా వల్ల కాదు అని చెప్పొచ్చు పెళ్లిలో. కానీ ఇల్లు అనేసరికి ఈ కొంచెమే కదా అని మనకు అనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎట్లా మనము ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయి మనకి? ఎందుకు అని అంటే మనం ఏదైనా కూడా కష్టపడి సంపాదించుకున్నది మనం ఇంటి కోసం పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు, నేను రోజు రాత్రి పడుకునేటప్పుడు కానీ ఏవైనా కానీ బుక్స్ చదువుతుంటాను మేనిఫెస్టేషన్కి సంబంధించినవి. నాకు ఒక ఇంత చాలా ఆశ్చర్యానికి గురి చేసిన టెక్నిక్ ఇది. ఇది చేస్తే, ఇది చెప్తే ఎలా ఉంటుంది, అసలు చేస్తే ఎలా ఉంటుందిరా బాబు అని ఒక ఇంత చెయ్యాలా వద్దా అని సంశయించిన టెక్నిక్ అన్నమాట. దీని పేరు లాడర్ టెక్నిక్ అంటారు. లాడర్ టెక్నిక్, నిచ్చెనతో చేసే ఆ టెక్నిక్. అసలు ఈ టెక్నిక్ చెయ్యాలా వద్దా, అసలు నేనన్నా ముందు ఫాలో అవుదామా లేదా, ఏదైనా ముందు మీరు చేసిన తర్వాత చెప్పాలని ఉంటుంది. అయితే ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసిన టెక్నిక్, ఆలోచనకి గురి చేసిన టెక్నిక్. నిజంగా చెప్పాలి అంటే ఏదైనా ఇది చెయ్యండి అని ఖచ్చితంగా చెప్పేస్తాం, కానీ ఇందులో ఆలోచించాల్సి వచ్చింది అనమాట. కానీ నేను చేశాను. అండ్ దాని గురించి బాగా చదివాను. మనకి ఎవరు అసలు ఇది చెప్పింది అవన్నీ కూడా నేను చెప్తాను. అయితే టెక్నిక్ గురించి చెప్పేటప్పుడు మనం దాన్ని ఎవరు చెప్పారని కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. వాళ్ళని తప్పకుండా గ్రాటిట్యూడ్, వాళ్ళని తలుచుకోవడం అనేది. ఈ టెక్నిక్ అనేది నివెలే గొడార్డ్ అని ఆయన చెప్పాడు. ఆయన మెటాఫిజికల్ టీచర్ అట. ఆయన అంటే ఫిజిక్స్ చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా, ఫిజిక్స్ చదివిన వాళ్ళకి అంటే ఈ పని ఎలా జరుగుతుంది అనే దాని మీద చాలా నిష్ణాతులు ఉంటారు వాళ్ళు బాగా. కాబట్టి తప్పకుండా ఈ పని అవుతుంది అని నమ్మకం కలిగింది నాకు. ఒక మెటాఫిజికల్ టీచర్ దీని గురించి చెప్పారు అని అంటే, నికోలా టెస్లా చెప్పారు 369 గురించి. అలానే ఈయన కూడా చెప్పారు అంటే దీంట్లో ఏదో అంతరార్థం ఉంటుంది ఖచ్చితంగా, ఇది చెయ్యాలి అని అనిపించి నేను చేశాను. ఈ టెక్నిక్ లో మనం ఎప్పుడు కూడా నెగటివ్ అనేది మాట్లాడకండి, నెగటివ్ గా ఆలోచించకండి అని చెప్తాం. కానీ ఈ టెక్నిక్ లో మాత్రం ఖచ్చితంగా నెగటివ్ గా ఆలోచించాలి. మీరేనా? నెగటివ్ గా ఆలోచించాలి. రాత్రి పొద్దునంతా నెగటివ్ గా ఆలోచిస్తూ ఉండాలి, నెగటివ్ మాట్లాడుతూ ఉండాలి. ఒక చిన్న వర్డ్ ఉంటుంది, ఫ్రేజ్ ఉంటుంది, అది అనుకుంటూ ఉండాలి. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం ఇంక అన్ని పనులు అయిపోయాయి, ఇక మంచినీళ్ళకు కూడా మనం లేవము, ఇంకా నిద్రపోవడమే, లైట్ ఆపేసాను అనుకున్నప్పుడు మనం ఆ పని అవుతున్నట్టుగా ఊహించుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే, ఫస్ట్ చూడు ఏమనుకోవాలి అంటే, ఈ లాడర్ టెక్నిక్ లో ఏమనుకోవాలి ఫస్ట్ అంటే, ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ అని అనుకోవాలి. నేను నిచ్చెన ఎక్కట్లేదు, ఎక్కను. ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్, ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్. మీకు ఎప్పుడు గుర్తుకు రావట్లేదు, చక్కగా రాసి పెట్టుకోండి ఒక రూమ్ లో, ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్. వంటింట్లో పని చేస్తూ ఉంటారు, ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ అని రాసి పెట్టుకోండి. బెడ్రూమ్ లో ఐ విల్ నాట్ క్లైమ్ ద లాడర్ అని రాసి పెట్టుకోండి. సరే, ఇవన్నీ మీరు ఎప్పుడు అనుకుంటూ ఉండండి, రాసి పెట్టుకోకపోతే అనుకుంటూ ఉండండి. అనుకొని పొద్దునంతా మనం నెగటివ్ అనేసుకుంటూ ఉంటాం. నైట్ పడుకునేటప్పుడు లైట్లనే ఆపేసి ఇంకా నిద్రకి వెళ్ళిపోతున్నాం మనం అనుకున్నప్పుడు
చక్కగా విజువలైజ్ చేసుకోండి. మెట్లు ఎక్కేస్తున్నాం, మన ఎదురుగుండా నిచ్చెన ఉంది, చక్కగా ఎక్కుతున్నాం, హాయిగా ఎక్కుతున్నాము, ఎటువంటి బాద్రాబందీ లేకుండా ప్రశాంతంగా ఎక్కుతున్నాము, ఆయాసపడట్లేదు మనము. అసలు ఎంత ఎక్కినా కూడా మనకి ఆపర్చునిటీ అట్లానే వస్తుంది. మనం ముందుకెళ్ళిపోతున్నాం, పైకి చక్కగా వెళ్తున్నాం, మనం రీచ్ అవుతున్నాం. ఒక మెట్లు స్టేర్ కేస్ గుర్తు చేసుకోండి చక్కగా. స్టైర్ కేస్ ఎక్కుతున్నట్టు కూడా స్టేర్ కేస్ అంటే మెట్లు ఎక్కుతున్నట్టుగా. మెట్లు ఎక్కుతున్నట్టుగా ఉంటే ఏంటంటే జాగ్రత్త ఉంటుంది, సైడ్ కి అంతా మనం కట్టించుకుని ఉంటాం. మన ఇంట్లో మెట్లే గుర్తు చేసుకోండి. మళ్ళీ ఎక్కుతున్నాం అవే మెట్లు వస్తున్నాయి, అది ల్యాడర్ మనకు కనిపిస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది, మెట్లు అయిపోతుంటే మళ్ళీ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండాలన్నమాట. అది మనం విజువలైజ్ చేసుకోవాలి ఎంత చక్కగా. ఇంకా పడుకోవడమే, మళ్ళీ పొద్దున లేవడం, మళ్ళీ అనుకోవడం. ఈ టెక్నిక్ ఓన్లీ 3 రోజులు చెయ్యండి, 3 days చేయండి. ఇది మీకు 4th 5th డే లోపల ఆపర్చునిటీస్ ఎట్లా వస్తాయో చూడండి. అసలు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. నేను చేశాను, నాకు వర్క్ అయ్యింది. ఇది ఖచ్చితంగా మీకు కూడా అలానే వర్క్ అవుతుంది. అయితే ఎప్పుడూ పాజిటివ్ గానే మాట్లాడాలి, పాజిటివ్ గానే ఆలోచించాలి అని మనం లా ఆఫ్ మేనిఫెస్టేషన్ లో చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ నెగటివ్ గా మనం ఎందుకు మాట్లాడాలి, వెనకాలన్న అంతరార్థం. యా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే, నెగటివ్ అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే, మన కాన్షియస్ మైండ్ నుంచి వస్తుంది. అది అవ్వదు, అవుతుందో అవ్వదు, అవుతుందో అవ్వదు, ఇలాంటివన్నీ కూడా మన కాన్షియస్ మైండ్ ని తృప్తి పరుస్తున్నాం అనమాట. ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్, జాగ్రత్త, పని చేస్తున్నావు జాగ్రత్త అని మన కాన్షియస్ మైండ్ చెప్తూ ఉంటుంది. ఎవరికన్నా డబ్బులు ఇస్తూ ఉంటాం, 1,00,000 రూపాయలు, వీడు ఇస్తాడో ఇవ్వడో మళ్ళీ భయం వేస్తుంది. అవసరం ఉన్నప్పుడు అయ్యో ఇచ్చేద్దాం అనుకొని ఇచ్చేస్తాం, కానీ ఇస్తాడో ఇవ్వడో అనే డౌట్ ఉంటుంది అనమాట. అట్లా ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది ఆ కాన్షియస్ మైండ్ కి. మనం చక్కగా ఇంటెక్ ఫుడ్ ఇచ్చేస్తున్నాం, ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్, ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అని. నైట్ పడుకునేటప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ కి మాత్రం అలా కాదు, నేను ల్యాడర్ ఎక్కేస్తున్నాను అని చెప్పి చెప్తున్నా. చంటి పిల్లలకి నేను ఇక్కడే ఉంటాను నాన్న, నేను ఎక్కడికి వెళ్ళను, హాయిగా నిద్రపో అని చెప్పి వాళ్ళని నిద్రపుచ్చి మనం బయటకు వెళ్ళి వస్తూ ఉంటాం. అదే ఈ టెక్నిక్. అవునా కాదా? నేను ఇక్కడే ఒక చంటి పిల్లలాగా మనం ట్రీట్ చేసుకోండి. తప్పకుండా మాట వింటుంది. నాకు 3 days ఎందుకు నేను ఇల్లు గురించి చెప్పాను అని అంటే, తప్పకుండా మనము ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా మనం ఏదైనా ఎక్స్ట్రా ఇంటికి అనేది ఒకటి మెట్లు ఉన్నాయనుకో, 3 అంతస్తులు 2 అంతస్తులు కట్టామంటే లిఫ్ట్ ఉండాలనుకుంటున్నాం. ఇదివరకు 2 వరకు పర్వాలేదు, 3వది ఉంటే కదా లిఫ్ట్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, రేపటి నాడు ఏదైనా అవసరం వస్తుంది మనకి, అప్పుడు ఎట్లా అనేది ఆలోచన ఉంటుంది మనకి. అక్కడ నాకు కొంచెం చాలా తక్కువైంది, డబ్బు అనేది చాలా తక్కువ అయింది. ఎలా అరేంజ్ చేయాలా ఏంటా అని నేను ఆలోచిస్తూ ఉంటే, నాకు అనుకోకుండా ఎంత డబ్బులైతే తక్కువ అయ్యాయో, దానికంటే కూడా నేను తక్కువగా చేస్తాను మేడం, మీరేం వరి కాకండి, నేను ఉన్నాను కదా అని చెప్పి అతను వచ్చాడు అనమాట. నా దగ్గర ఉన్న డబ్బుకి కరెక్ట్ గా ఆపర్చునిటీ వచ్చింది, నేను అది ఆ వర్క్ చేసుకోగలిగేటట్టుగా. సో అది భగవంతుడు ఇచ్చిన వరం కిందకే మనం భావించాలి. ఈ టెక్నిక్ చేయాలి అన్న ఆలోచన రావడము, వితిన్ 3 days నేను చేయడము, వితిన్ 4th 5th డే అతను రావడం, మనకి వర్క్ చేయడం అనేది జరిగింది అనమాట. కాబట్టి ఇది నేను నా జీవితంలో నేను చూసి చేసినది ఖచ్చితంగా అవుతుంది అని నేను చూసాను ఈ మధ్యలో. కాబట్టి మీరు కూడా చేయండి. అది ఫ్రేజ్ వేయి, తప్పకుండా ఐ విల్ నాట్ క్లైమ్ ద ల్యాడర్ అనేది వేయి. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మనం చక్కగా మెట్లు ఎక్కుతున్నాం, ల్యాడర్ ఎక్కుతున్నాం అని చెప్పి విజువలైజేషన్ ఎంత చక్కగా వేసుకుంటూ పడుకోండి. ఇంకా వేరేవి ఏమీ వద్దు, ఫోన్లు ఇలా చేస్తున్నామా అవి ఇవి ఏమీ వద్దు, తప్పకుండా చేసుకుంటూ వెళ్ళిపోండి. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. మీరు కూడా అసలు మీరు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి యూజ్ అవ్వాలి అని చెప్తున్నారు, అంతే కదా? వీళ్ళు అన్నారు, వాళ్ళు అన్నారు, మోదీనే అంటున్నారు అక్క, మహానుభావుడు ఆయన్నే అంటున్నారు. మనం ఎప్పుడు కూడా లాస్ట్ టైం చెప్పినప్పుడు దీనికి ఒక అథెంటికేషన్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు, అవునా అథెంటికేషన్ చెప్పాలి అని అనుకున్నప్పుడు, స్వామి గాణగాపురం నుంచి రాగానే నాకు అసలు ఇది చూపించారు పద్మిని. అంటే అథెంటికేటెడ్ గా ఆయన మెటాఫిజికల్ టీచర్, చక్కగా నివెల్లే గొడాడ్ అనే ఆయన నిజంగా ఎవరి కోసం చేసి ఉంటాడు చెప్పు? అందరికి పని అవ్వాలన్న ఇచ్చతోనే కదా. ఆయన టీచింగ్ ఆయన చేసుకుంటే సరిపోతుంది, కానీ ఇలా కాదు. ఫిజిక్స్ ని ఎలా మన జీవితంలో ఇంపార్ట్ చేయాలి అని చెప్పి, ఇదంతా ఫిజిక్సే. మనం వాటర్ టెక్నిక్ చెప్పి ఏ ఆపర్చునిటీస్ వచ్చాయో కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
బ్యూటిఫుల్ అక్క, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.